ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ మేడే అన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి. ఏఐటియుసి ఆధ్వర్యంలో కరీంనగర్ రైల్వే కార్మిక సంఘం ఆఫీస్ దగ్గర జరిగిన మేడే వేడుకలకు హాజరయ్యారు చాడ. ఎంతో మంది త్యాగాల ఫలితంగా కార్మికులకు వచ్చిన హక్కులను బీజేపీ కాలరాస్తుందని ఆరోపించారు. ఇక 11 ఏళ్లుగా సంపన్న వర్గాలకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర సర్కార్ విధానాలపై మేడే స్ఫూర్తితో తాము పోరాటాలు కొనసాగిస్తామన్నారు చాడ. తరువాత రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు నేతలు. మే 1 నాడు ఆనాడు మొత్తం కార్మికులందరూ కూడా సమ్మె చేస్తే ప్రభుత్వం పాశవికంగా సమ్మెను అణచివేయడానికి పోలీసులు ఉపయోగించి లాఠీ చార్జ్ చేయడం, కాల్పులు జరగడం. అప్పుడు ఎంత కార్మికుల దుస్థితి ఉందంటే 20 గంటల పందినం, 2 అనాలు ఇచ్చేటువంటి రోజులు అవి. అందుకనే భార్య పిల్లలు చూసుకునే దుస్థితి అంటే పరిస్థితి లేదు, అంత దుస్థితి ఉన్నది. అందుకని అలాంటి రోజుల్లో మాకు ఇక సావురేవో తేల్చుకుందామని సమ్మె చేస్తే పోలీసు ద్వారా లాఠీచార్జ్ చేయడం, కాల్పులు జరపడం, అందులో 7 మంది అక్కడనే చనిపోవడం. ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటే, వర్షం పడితే నీళ్ళు ప్రవహిస్తాయో రక్తం ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తం మడుగుల నుంచే ఈ పంచె ఏదైతే భుజానం చేసుకున్నారో ఆ పంచెను ఆ రక్తం తడిపి లాల్ జెండా వర్ధిల్లాలని చెప్పిన దినం మేడే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నాను. అంటే మేడే దానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. అప్పటి నుంచి అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి ప్రపంచవ్యాప్తంగానే హక్కులు సాధించుకున్నారు. 10 గంటలు తగ్గించుకున్నారు, జీతాలు పెంచుకున్నారు, హక్కులు సాధించుకున్నారు, పోరాటాలు చేయడానికి సమ్మె హక్కును పొందినారు. అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో 11 సంవత్సరాలుగా అధికారం కొనసాగిస్తూ అసలు కార్మికుల హక్కులు కారస్తా ఉంది. సరే, రైతులకు 3 చట్టాలు తెచ్చి వాళ్ళను బజారు పాలు చేసింది, 750 మంది రైతులను పుట్టబెట్టుకున్నది. ఇంకా మరి సంపన్న వర్గానికి కార్పొరేట్ శక్తులకు మరి అనుకూలంగా పనిచేస్తున్నది. అయితే కార్మికులకు మాత్రం 29 చట్టాలు తీసుకొచ్చుకున్నారు, పోరాటాలు చేసి సాధించుకున్నారు. సమ్మె హక్కు, కార్మిక సంఘం రిజిస్టర్ చేసుకునే హక్కు, పోరాటం చేసే హక్కు, ఇవన్నీ సాధించుకుంటే ఈ 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్ల కింద విభజించి సమ్మె హక్కు హరిస్తూ ఉన్నది. సమ్మె చేసే హక్కు లేదంటే నరేంద్ర మోడీ నిన్ను దించే రోజు దగ్గర వచ్చినాయి, నీకు మరి ఏదైతే ఉందో పోయే కాలం వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.